బ్రేకింగ్ చూస్తున్నాం. కావలి తీరం కాక మీద ఉంది. మత్స్యకార గ్రామాలు కుతకుత ఉడుకుతున్నాయి. తెలుగు తమిళ జాలర్ల మధ్య వివాదం బోట్ల మాయం చివరకు దాడుల వరకు వెళ్లి ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత మరో ఫ్యూచర్ సిటీ శ్రేయాస్ వన్ సిటీ. ఈ నెల 19న ఉగాది సందర్భంగా బ్రోచర్ లాంచ్. ప్రత్యేక ఆకర్షణగా సునీత లైవ్ కాన్సర్ట్. వందనం రోడ్ ఖమ్మం. 8466012345 7508222255. శ్రేయాస్ వన్ సిటీ వేర్ యువర్ స్టోరీ బిగిన్స్. నెల్లూరు జిల్లా కావలి తీరం ఒక్కసారిగా అట్టుడికిపోయింది. మత్స్యకార గ్రామాల్లో వాతావరణం ఉద్రిక్తతలకు దారితీసింది. మరబోట్ల చోరీ ఘర్షణ వాతావరణానికి దారితీసింది. 6 నెలల క్రితం తమిళనాడుకు చెందిన 4 మరబోట్లు తమ పరిధి దాటి వచ్చాయి. దీంతో వాటిని స్థానిక మత్స్యకారులు పట్టుకున్నారు. జువ్వలదిన ఫిషింగ్ హార్బర్లో వాటిని ఉంచారు. 3 రోజుల క్రితం రాత్రి సమయంలో మరబోట్లను ఎత్తుకువెళ్లారు తమిళ జాలర్లు. అయితే ఈ చోరీ వెనుక రాజ్యసభ సభ్యుడు బీదమస్తాన్రావు ఉన్నారని ఆరోపిస్తున్నారు మత్స్యకారులు. మరబోట్ల చోరీపై ఆగ్రహించిన బంగారుపాళ్యం మత్స్యకారులు ఆందోళనకు దిగారు. ఆప్కా మాజీ చైర్మన్ పోలిశెట్టిపై దాడి చేశారు. అలాగే పెద్ద కాపులను కట్టేశారు. దీంతో మత్స్యకారుల గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.